కష్టపడకుండా లేనండి. నా నా టైము, నా ఎనర్జీ అన్నీ పెట్టేశానండి. నా వెహికల్స్ అన్నీ పెట్టేశాను. ఎలక్షన్స్ ముందు ఆల్మోస్ట్ ఒక 300 పైన వెహికల్స్ బ్రాండింగ్ చేసి ఇచ్చానండి ఉచితంగా. కుప్పంలో బాబు గారి కాన్స్టిట్యున్సీలో శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఒక 30 వెహికల్స్, అన్ని వెహికల్స్ ఎల్లో కలర్ చేసి ఇచ్చాను. వెంకట్రావు గారికి అనుకోండి, హరీష్ అమలాపురం హరీష్ గారికి అనుకోండి, మన పెన్నసాని గారికి అనుకోండి, లేదా అందరికీ ఎంతవరకు వీలైతే అంతవరకు చేశాం. ఎలక్షన్స్లో మనం చెయ్యంది ప్రాజెక్ట్ 1 గురించి అందరికీ తెలిసిందే. బట్ లక్కీలీ అన్నీ అనుకున్నట్టు అయిపోయినాయి. ఏదన్నా తేడా వచ్చింది అనుకోండి, అటు జగన్ వచ్చినా ఇటు కేసీఆర్ వచ్చినా నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే అక్కడ జగన్ వస్తే ఇక్కడ కట్ చేసేవాడు, అక్కడ బాబు గారు వచ్చి ఇక్కడ కేసీఆర్ వచ్చినా ఏదో ఒకటి 2 విధాలుగా. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వచ్చినా 2 విధాలుగా. ఇప్పుడు చూడండి, అక్కడ బాబు గారు రావటం వల్ల, మేము బాబు గారికి సపోర్ట్ చేయటం వల్ల తెలంగాణ మొత్తం కూర్చుండిపోయింది. తెలంగాణలో మాలాంటి వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాం. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయనుకోండి, రియల్ ఎస్టేట్ కానీ, కార్లు కానీ, హోటల్స్ కానీ, తినేవాళ్ళు కొనేవాళ్ళు అంతా అక్కడే కొనేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు. ఏపీలో ఉంటున్నారు, ఏపీలో షాపింగ్ చేస్తున్నారు, ఏపీలో కార్లు కొంటున్నారు, ఏపీలో హోటల్స్ ఫుల్ ఉంటున్నాయి. అన్నీ ఏపీలో అవుతున్నాయి ట్రాన్సాక్షన్స్. తెలంగాణ నడుస్తుందంటే సగం మొత్తం ఏపీ మీదనే నడుస్తుందండి. ఏపీ వాళ్ళు ఎవ్వరు తెలంగాణకి రావట్లేదు. తెలంగాణ కారు వేసుకొని వచ్చి పని చేయించుకోవడానికి మా దగ్గరికి రావట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ స్టేబుల్గా ఉంది గవర్నమెంట్ అయితే, మా బిజినెసెస్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. బట్ ఓన్లీ ఏంటంటే అండి, బట్ కొన్ని రోజులకు సెట్ అయిపోతాయి, అదేం ప్రాబ్లం లేదు. 2 బ్యాలెన్స్గా ఉంటేనే బాగుంటుంది అనేది మా ముఖ్య ఉద్దేశం ఏపీ తెలంగాణ. ఎందుకంటే తెలుగు ప్రజలు అందరూ 90% అందరూ ఇక్కడే 2 స్టేట్లలో ఉన్నారు కాబట్టి 2 స్టేట్లు ఆరోగ్యంగా ఉండాలనేది మా ముఖ్య ఆలోచన. ఏది ఏమైనా కానీ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నాము. బట్ సిచ్యువేషన్ ఏంటంటే, విజయ్ కుమార్ గారు మాకు ఒక చిన్న ఆలోచన క్రియేట్ చేశారండి. నేను ఒకరోజు ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు తను లైవ్లో ఉన్నప్పుడు తను చూసి నాకు కాల్ చేశారు. కలిసిన తర్వాత నాకు ప్రజెంటేషన్ ఇస్తా అన్న తర్వాత నేను మా టీం అందరితో కూర్చొని మాట్లాడదామన్నాను. అందరితో డిస్కస్ చేశాము. గ్యాప్ ఏదైతే ఉందో ప్రజలకి గవర్నమెంట్కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేద్దాము సిబిఎన్ ఫోరంగా. మీరు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయండి, సపోర్ట్ చేయండి అంటే ఎమ్మటే మా టీం అందరూ ఓకే అని చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా కుప్పంలో, పార్వతీపురంలో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. పైలట్ ప్రాజెక్ట్ పార్వతీపురం వచ్చేసి ట్రైబల్స్ మీద వర్క్ చేస్తున్నాము. ట్రైబల్స్ పండించే పంట, ట్రైబల్స్ ఎంప్లాయ్మెంటు, వాళ్ళ మార్కెటింగ్ వ్యవస్థ, వీటి మీద వర్క్ చేస్తామండి. కుప్పంకి వచ్చేసరికి ఓన్లీ బాబు గారి కాన్స్టిట్యున్సీలో యూత్ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద సమస్యగా ఉంది. యూత్ బాబు గారికి కనెక్ట్ లేరు. అక్కడ కుప్పంలో శ్రీకాంత్ గారు అదే అన్నారు. శ్రీకాంత్ గారికి ఇప్పటి వరకు ఒక 3 times 4 times ప్రజెంటేషన్ ఇచ్చాము, ఆల్రెడీ అయిపోయింది. శ్రీకాంత్ గారు ఫీల్డ్లోకి వచ్చేసి మీరు లైవ్గా డేటా ఇది కొంచెం ఇది తీసుకోండి అని చెప్పారు. అంటే అనాలిసిస్, ఒకసారి డేటా అనాలిసిస్ చేయమన్నారు ఫీల్డ్లో. అది వర్కౌట్ చేస్తున్నాము. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే అండి, ఈ వర్షాలు అనుకోండి, ఫెస్టివల్స్ అనుకోండి, వీటన్ని కారణాల వల్ల అందరూ ఎమ్మెల్యేస్ అంతా ఎంగేజ్ అయి ఉన్నారు. ఈ డిసెంబర్ వరకు ఐ డోంట్ థింక్ సో విల్ బీ ఆన్ ఫీల్డ్. బట్ ప్రజెంటేషన్ ప్రాజెక్టు ఏం చేయాలి అనేది, ప్రాజెక్టు అనేది వీఆర్ రెడీ విత్ దిస్ అండి. టీం రెడీగా ఉన్నారు, ప్రజెంటేషన్ ఇచ్చేసాము. పార్వతీపురం ఎమ్మెల్యే గారు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు 2 days ప్రజెంటేషన్ ఇచ్చాము, అంతా అయిపోయింది. అది వీఆర్ రెడ్ టు స్టార్ట్ అండి. అది ఇప్పుడు ప్రాజెక్ట్ 1లో మనం సక్సెస్ఫుల్గా అందరం కలిసి చేసామండి. నేను ఒక్కని చేసింది కాదు, ఇది అందరం కలిసి చేసాము. మీరు లేకపోతే నేను లేను, అది మీకు తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ 2లో కూడా ఇంకా షార్ట్లీ అనౌన్స్ చేస్తామండి. అనౌన్స్ చేసినప్పుడు మనందరం కలిసి ఎవరికి చేతనైందనుకోండి, ఎవరికి వీలైనంత వరకు వాళ్ళందరం కలిసి ముందుకెళ్దామండి. దట్ మే బి టైం అనుకోండి, బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తారనుకోండి, లేదంటే ఆన్ ఫీల్డ్ వర్క్ చేస్తారనుకోండి, ఏదైనా సంథింగ్ ఎనీథింగ్ కెన్ బి హ్యాపెండ్ అండి. బట్ పార్టీ ఇంకా వీక్గానే ఉందండి. ఏపీలో టీడీపీ 40%, జగన్ వైఎస్ఆర్ 40% ఇంకా ఈక్వల్గా ఉంది. కాకపోతే సిబిఎన్ ఫోరం నేనేమో ఒక ముఖ్య ఆలోచన ఏందో అనుకున్నా అంటే, అక్కడ తిరిగే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టాప్ ఎల్లో చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది.
లాస్ట్ ఎలక్షన్స్ ముందు చేశాను. ఆ 1 month 2 monthsలో ఎన్ని కవర్ చేయగలితే అన్ని చేశాను. బట్ ఇప్పుడు చేద్దాం అనుకున్న టైంలో ఇప్పుడు కుదరట్లేదు ఈ 2-3 months. బట్ జనవరి నుంచి అక్కడ చేస్తానండి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తాము. ఎన్ని వెహికల్స్ అయితే అన్ని వెహికల్స్, దట్ మే బి 100, 200, 500 వెహికల్స్ చేసేస్తాం అక్కడ. అప్పటి వరకు నేనేమనుకుంటున్నానంటే ఈ తెలంగాణలో మన షోరూమ్కి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరికైనా టాప్ ఎల్లో చేసుకోవాలనుకున్నా, బాబు గారి ఫోటో వాళ్ళ కార్ మీద వేసుకోవాలనుకున్నా, ఎవరికైనా స్టిక్కర్స్ కావాలన్నా నా సైడ్ నుంచి నేను ఫ్రీగా స్పాన్సర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఆల్రెడీ మన మిత్రుడు మన కార్ తీసుకొని వచ్చారు షోరూమ్కి. అన్న బాబు గారి బొమ్మ కావాలి నాకు కార్ మీద అన్నారు. నేను ఐఎమ్ రెడీ టు డూ, మీకు ఫ్రీగా చేసిస్తానని చెప్పాను. అలాగే బయట ఉన్న రెడ్ కలర్ షిఫ్ట్ చూశారు మీరు, వెనక గ్లాస్ మీద మా బాబు గారి బొమ్మతోని సిబిఎన్ వేసి ఇచ్చాను. అలా ఎన్ని వెహికల్స్ అయినా, శారద గారి వెహికల్స్ చేసాము అప్పుడు ఎలక్షన్స్ ముందు, అలా ఎన్ని వెహికల్స్ అయినా పర్వాలేదండి. ఐఎమ్ రెడీ టు స్పెండ్ ద మెటీరియల్, లేబర్ ఆర్ వాట్ ఎవర్, ఏదైనా కానివ్వండి. బట్ నెక్స్ట్ జనవరి తర్వాత ఏపీలో కావాలంటే ఇట్ రిక్వైర్స్ కంటైనర్స్ ఆఫ్ మెటీరియల్ అండి. ఎందుకంటే అక్కడ లక్షల వెహికల్స్ ఉన్నాయి, టార్గెటెడ్ ఫర్ లక్షల వెహికల్స్. ఎందుకంటే ఎల్లోమయం చేయాలనేదే ముఖ్య ఆలోచన. ఏపీ మొత్తం ఎల్లోమయం చేయాలనేదే. కార్లు ఎవరైనా లీడర్ కానీ, సీఎం బాబు గారు కానీ ఎవరైనా కాల్ ఫార్వర్డ్ చేస్తే, ఒక మీటింగ్ కానీ ఒక ర్యాలీ కానీ ఏదైనా చేసినప్పుడు అలా వెళ్తుంటే, అన్ని వెహికల్స్ అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆ కళ్ళకి ఆనందం చూడటానికి కళ్ళు సరిపోవు. ప్లస్ డ్రోన్ షాట్ తీసినప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేమండి. దానికి ఐ కెన్ ఇమాజిన్ ద డిజైన్ అండ్ థింగ్స్, కాబట్టి నాకు మైండ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు ఇది. అది ఎలక్షన్స్ ముందు చేయగలిగినానండి. దట్ వాజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ చింతమనేని గారు, వెంకట్రావు గారు, పెన్నసాని గారు, మన హరీష్ బాలయ్య గారు, వీళ్ళ క్యాంపెయిన్ వెహికల్స్ అన్నీ చూడండి, వీడియో షార్ట్స్ అదే ఉంటాయండి మొత్తం ఎల్లో షార్ట్స్తోని వెహికల్స్తోని. ఫస్ట్ స్టార్ట్ చేసింది చింతమనేని గారితోనండి. దెందులూరు కాన్స్టిట్యున్సీ చింతమనేని గారితో స్టార్ట్ చేశాము. దాని తర్వాత అందరికి చేసాం. టైం షార్ట్ ఉంది కాబట్టి అప్పుడు 2 నెలలు ఎంతవరకు వీలైతే అంతవరకు చేసాం. అప్పుడు సక్సెస్ఫుల్గా చేయగలిగినాం అది. సో ఇది అండి. బ్యానర్ కట్టిన తర్వాత చాలా ఫైనాన్షియల్గా నలిగిపోయినాను. 1 year నేను ఎంత నలిగిపోయినాను. బిజినెస్ కూడా చాలా పాడైపోయింది. ఎందుకంటే 1 year షాప్లకు వెళ్ళలేదు నేను. అసలు బిజినెస్ చాలా లాస్ అయిపోయింది. May 13th నుంచి ఇప్పటి వరకు ఇంకా స్ట్రగుల్ అయితేనే ఉన్నాను. బట్ ఎట్ లాస్ట్ ఇప్పుడైతే షాప్లో 100% కూర్చొని చేస్తున్నాను. డిసెంబర్ వరకు అయితే షాప్ నుంచి కదిలే పొజిషన్ లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాకప్స్ కానీ, ఈ లాసెస్, ఈ పిల్లలు, స్టాఫ్, మేనేజ్మెంట్ అంతా చిందరబందర అయిపోయింది. తుఫాన్ వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోతే ఎలా ఉందో నా పరిస్థితి అలా ఉంది. బట్ నాకు ఆ ధైర్యం, నమ్మకం ఉంది. ఐ కెన్ డూ ఎందుకంటే నేను 0 నుంచి వచ్చినోడిని కాబట్టి మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్తాననే నమ్మకం నాకు ఉంది. కాబట్టి కంగారు ఏం లేదు. ఐ కెన్ డూ ద బెస్ట్. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే అండి, నన్ను ఏ విధంగా స్ట్రైట్గా ఫేస్ చేయలేక చాలామంది చాలా రకాలుగా బ్యాక్ అండ్ రూమర్స్ స్ప్రెడ్ చేయాలని ట్రై చేస్తున్నారు. డబ్బు తినాడనో, లేకపోతే పని చేయలేడనో, అమర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారనో, సంథింగ్ ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అండి. ఎందుకంటే ఎవరి దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు చూపించండి. పబ్లిక్లో వచ్చి నా షాప్ ముందే నన్ను మీరు చెప్పు తీసుకొని కొట్టండి. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ అండి. ఎందుకంటే రూమర్స్ వద్దండి. ఏదైనా తప్పు అనిపిస్తే పబ్లిక్లో పెట్టండి, ఇది తప్పు అమర్ నువ్వు చేసేదానండి, నేను నా చేతిలో నేను కరెక్ట్ చేసుకుంటాను. బట్ ఏంటంటే ఎదుగుదల అనుకోండి, లేకపోతే నేను వెళ్ళే విధానం అనుకోండి, అగ్రెసివ్నెస్ అనుకోండి, స్పీడ్ అనుకోండి, లేదంటే వీటన్నిటిని ఫేస్ చేయలేక, అవతల వాళ్ళు ఫేస్ చేయలేక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ కేర్ ఫర్ దట్. నేను దాటి గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే మీతో మాట్లాడినప్పుడు అందరూ అదే చెప్తున్నారు, ఆనంద్ అందరితో, శారద గారితో, అందరితోని. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ప్రాజెక్ట్ 1లో కూడా చాలా కష్టాలు పడ్డామండి. మా టీంలో 30 మంది ఉంటే చాలా ఇష్యూస్, ఒకళ్ళు కాళ్ళు లాగటము, ఒక అడిగేస్తే 10 అడుగులు వెనక్కి లాగటము, ఇవన్నీ ఇబ్బందులు పడి ఎలక్షన్స్ అయ్యేదాకా తట్టుకున్నాము. ఇప్పుడైతే ఆ ఇబ్బందులు లేవండి. లైక్ మైండెడ్ పీపుల్స్
1 year ట్రావెల్ చేశాం కాబట్టి ఎవరైతే కష్టం టైము ఎనర్జీ ఏదో ఒకటి వాళ్ళ చేతనైనా సహాయం చేయగలుగుతారు అనుకున్న వాళ్ళతోనే ఇప్పుడు టీం ట్రావెల్ చేస్తున్నామండి. ఇంకా నో మోర్ స్క్రాప్ ఇన్ అవర్ టీమ్ అండి. టీంలోకి రావాలన్నా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయో టీంలోంచి వెళ్ళాలన్నా అంత ఈజీ కాదు ఇప్పుడు. ఎందుకంటే టీం అంతా ఎందుకంటే అండి ఎలక్షన్స్ ముందంటే ఏంటంటే ఒక వరద వచ్చినప్పుడు పిల్ల కాలువలు అన్నీ సముద్రంలోకి అట్లా చేశాము. అలా టీం తయారైపోయింది. మాకు అప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు తెలియదు అసలు ఈ పాలిటిక్స్ తెలియదు, ఇవేం తెలియదు లాస్ట్ ఇయర్ దాకా. బట్ నేర్చుకున్నాను. ఏది చెయ్యాలో ఏది చేయొద్దో ఒక క్లారిటీ వచ్చింది. ఎవరు చెప్పినా వింటాను, కానీ అందులోంచి మంచే తీసుకుంటాను, చెడు అనేది పక్కకు పడేస్తాను. కాబట్టి ఇలా టీంని ముందుకు తీసుకెళ్తున్నానండి. బట్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బట్ వీ కెన్ డూ అండి. నేను ఒకటే నమ్ముతానండి, నాకు ఈ అవకాశం వచ్చింది అంటే నేను చేయగలుగుతాను అనే నాకు నమ్మకం. నాకు ఈ అవకాశం వచ్చిందంటే నేను చేయగలుగుతానని నమ్మకం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిందని నేను నమ్ముతాను. నేను ఇది మొదలు పెట్టానంటే నేను 100% చేయగలుగుతానండి. అది నా నమ్మకం, నా బలము, నమ్మకం, ధైర్యం. కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎలక్షన్స్ వరకు, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఏపీలో మేము చేసేది ఏపీకి నాకు సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ. ఎందుకంటే అండి చాలామంది అడుగుతున్నారు, నువ్వు ఏదో పదవి కోసం ట్రై చేస్తున్నావు అది ఇది. నేను ఒకటే సింపుల్ లాజిక్ అండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏపీ ఎంటర్ కాలేదు, ఎవరికి కూడా వెళ్ళి ఒక బొక్కకి ఇవ్వలేదు. అనిత గారి కాడి నుంచి పెన్నసాని గారి నుంచి ఎంతమందికి వాళ్ళ దగ్గరలో కూర్చొని వాళ్ళతో భోజనం చేసామో మీరు అందరికీ తెలుసు. అనిత గారు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇంటికి వెళ్తే శారద గారు మేమంతా 5 రకాల నాన్ వెజ్ మాతో కూర్చొని మా టీం అందరితో భోజనం చేసి అంత క్లోజ్గా ఉన్నామండి. ఎలక్షన్స్కి వర్క్ చేశాము, పెద్ద పెద్దలతో వర్క్ చేశామండి ఎలక్షన్స్కి. కానీ ఏ రోజు కూడా ఇప్పటి వరకు మా టీం నుంచి కూడా ఎవరు వెళ్ళి ఒకరికి అమ్మ గెలిచారు బాబు గారిని అనుకోండి, లోకేష్ గారు అనుకోండి, ఎవరైనా నేనైతే ఇంతవరకే కలిసి ఒక బొక్క ఇవ్వటం కానీ ఏం చేయలేదు. ఎందుకంటే చేయాల్సిన ఇంత ఉంది, డ్యామేజ్ వాళ్ళు కవర్ చేయాల్సింది ఇంత ఉంది. మనం వెళ్ళి వాళ్ళ 5 నిమిషాలు ఎందుకు పాడు చేయాలి? కలవటం వల్ల మనకేమొస్తుంది? మనం ఏది ఆశించట్లేదు కాబట్టి మన ప్రయత్నం మనం చేశాము, సక్సెస్ఫుల్గా చేశాము. మనకి పదవులు వద్దమ్మా, నేనైతే ఏ పదవి ఆశించట్లేదు. ఎందుకంటే నాకు ఆ సర్వీస్ చేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు. పదవి తీసుకొని ఒక పర్టికులర్ ఒక వలలో చిక్కి దాంట్లో పనిచేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు. మొత్తం నా ఆలోచన మీకు తెలుసు, నేను ఎలా వర్క్ చేస్తానో. అగ్రెసివ్గా అందరూ టీం లక్కీ ఏంటంటే విజయ్ కుమార్ గారు లాంటి ప్రజెంటేషన్ తను ఫోన్ చేసి సార్ నాకు ఐడియా ఉంది సార్ అని అంటే, సార్ మీరు పెట్టండి సార్ పేపర్ మీద పెట్టండి అంటే నెక్స్ట్ డేకి ప్రజెంటేషన్ పంపించేస్తారు, కరెక్షన్ చేయమంటారు. ఎమ్మటే ఆనంద్ గారికి పంపించేస్తాం, ఆనంద్ రీకరెక్ట్ చేయండి ఈ ప్రజెంటేషన్ అని అంటాం. ఆనంద్ ఈజ్ ఐఐటి స్టూడెంట్ అండి, ఒక కంపెనీలో డైరెక్టర్. తను పెద్ద పొజిషను, యుఎస్లో ఇప్పటికీ సిటిజన్షిప్ ఉంది. అక్కడి నుంచి వచ్చి ఇండియాలో పనిచేస్తున్నాడు. ఫస్ట్ బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత దాని మీద కేసు కూడా బుక్ అయింది. పోలీస్ స్టేషన్లో కూడా ఉంటే 3 రోజులు ఉంటే ఎన్ని బాధలు పడ్డారు. అంటే వీ హ్యావ్ ఎ టీమ్ అండి. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు శారద గారు మీరంతా మంచి చెడు మీకు అందరికి తెలుసు. లక్కీలీ ఏంటంటే రామ్ అనుకోండి, రామ్ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతారు. అట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక స్ట్రెంత్ ఉందండి. మా టీం ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, మనం అందరం ఇప్పుడు ఎలా ఉన్నామని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉందండి. ఐ కెన్ డూ సంథింగ్. ఆనంద్, విజయ్ గారు, శారద గారు, ఉషా గారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పని చేసే స్ట్రెంత్ ఉంది, మనకుంది. నేను ఐ కెన్ డూ వండర్స్, వీ కెన్ డూ వండర్స్ అనేది నా ఆలోచన. ఇది చిన్నది ఏంటంటే నేను జస్ట్ పెద్దగా అనుకోలేదు. రాత్రి నిన్న అనుకున్నాను చేద్దామా వద్దా, ఎందుకు మళ్ళీ జనాలు అదో ఇదో మాట్లాడుకుంటున్నారంటే రాత్రి 9 గంటల 10 గంటలకు ఆలోచనతోని 2 గంటలకి అప్పుడప్పుడు ఇన్విటేషన్ చేసి రాత్రి 2 o'clock పంపించాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ క్లియర్, ఎందుకంటే అంత అవసరమా లేదా ఇది సిచ్యువేషన్ అని. బాబు గారికి అయితే ఫ్లడ్స్కి మనమైతే ఫిజికల్గా వర్క్ చేసేది ఏం లేదని నేను నమ్ముతాను. తిరుపతి అయినా కానీ మనం చేసేది ఏం లేదమ్మా, ప్రొటెస్ట్లు కానీ ఏది కానీ.
మనం అపోజిషన్లో ఉన్నాం అనుకోండి, ప్రొటెస్ట్ చేసి ఏదైనా చేయొచ్చు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది, మనం ఏం సంఘీభావం చేస్తాము. బాబు గారు భగవంతుడు చూస్తాడు, బాబు గారు లక్షల కోట్ల వేల రెట్ల ప్రకారం బాబు గారే చూసుకుంటారు. మనం దాని గురించి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇంకేంటంటే అందులో హిందువులు అంతా బాధపడుతున్నారు, ప్రొటెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి గుచ్చినట్టు అవుతుంది. ఇన్ని రోజులు చెడు తిన్నాము, చెడు చేశాము, చెడు చూసాము, కళ్ళతోని కనపడకుండా ఇవన్నీ మనం గుచ్చినట్టు అవుతుందమ్మా ఈ ప్రొటెస్ట్ చేయటం అనేది నా అభిప్రాయం ఇది. ఎందుకంటే బాబు గారు అంటే ఇవాళ ఒక మార్నింగ్ ఒక అతను మెసేజ్ చేశాడు నాకు, సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్స్ కాడించి అన్ని బ్యాన్ చేసేసారు, పాస్పోర్ట్స్ కాడించి ఇందులో ఉన్న వాళ్ళందరికీ మీరు బాబు గారికి ఒక లెటర్ పంపించండి సార్, తిరుమలలో వాళ్ళకి ఎంట్రీ లేకుండా చేయండి సార్, అట్లాంటి పాపులని అని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ పంపించారు. ఆ మెసేజ్ నా దగ్గర ఉంది, అలా రాత్రి గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. చాలామంది అండి, అంటే చాలామంది చాలా అడుగుతున్నారు, నేను తీసుకెళ్ళలేకపోతున్నాను, మీరు తీసుకెళ్ళండి, మీ ప్రకారంగా తీసుకెళ్ళండి అనేది. బట్ బాబు గారు చూసుకుంటారండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా 11 రోజుల దీక్ష ఏదో స్టార్ట్ చేస్తున్నారు. దాని తర్వాత తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని ఆల్రెడీ శాంతి చేసేస్తున్నారు తిరుపతిలో. మనం చేసేది ఇంకేం లేదండి, అంటే బాధపడుతున్న ఈ టైంలో మనం చేసేది ఏం లేదు. బట్ మన చేతిలో కూడా ఏం లేదు, అది మనం చేసేది కూడా ఏం లేదు. అది వరదలనంటే బాబు గారు ఉన్నప్పుడు మనం అసలు చేసేది కూడా ఏమి ఉండదు. ఎందుకనంటే అవకాశం ఇవ్వరు, వన్ మ్యాన్ షో అండి. వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటే ఇంకే వేరే వాళ్ళు చేసే పని ఉండడు అన్నట్టు అలా అనమాట. బట్ ఎవరైనా చేతనైనా సాయం చేయగలిగితే గవర్నమెంట్కి కానీ, అన్న క్యాంటీన్స్ కానీ, ఫ్లడ్స్కి కానీ డొనేట్ చేయగలిగితే దట్స్ హ్యాపీ అండి. ఇంకో చిన్న విశిష్టం ఏంటంటే అండి, దురదృష్టవశాత్తు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపేయాల్సి వచ్చిందండి. బట్ నా ఉద్దేశపూర్వకంగా ఆపలేదు, అది కావాలని నేను చేయలేదు. బట్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ అండి, అది పార్టీ నుంచి కాల్ వచ్చింది. పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇప్పుడు వద్దన్నారండి అని చెప్పేసి పార్టీ హైకమాండ్ కాల్ చేసి చెప్పడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణలో స్టాండ్ తీసుకోలేము. స్టాండ్ తీసుకుంటే 4.5 ఏళ్ళు మనం ఫైట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్తోని. అందుకోసమనే ఇప్పుడు వద్దండి, స్టార్ట్ చేసినప్పుడు మేమే మీకు చెప్తాము, ఫస్ట్ మీరే ఓపెన్ చేద్దరు అని అన్న తర్వాత అది అలా ఆపాల్సి వచ్చింది. బట్ చాలామంది దాన్ని రూమర్ స్ప్రెడ్ చేశారు, నేను డొనేషన్స్ తీసుకున్నాను అన్న క్యాంటీన్ గురించి అని. ₹1 కూడా డొనేషన్ తీసుకోలేదమ్మా అన్నా క్యాంటీన్ గురించి. దట్స్ మై మనీ, మై ఎవ్రీథింగ్ ఈజ్ మై అన్న. సిబిఎన్ ఫోరంకి కూడా సంబంధం లేదమ్మా అన్నా క్యాంటీన్. అమర్ చేసిందమ్మా అన్నా క్యాంటీన్, అది ఎవరి దగ్గర తీసుకోలేదు. బట్ రూమర్స్ వచ్చేస్తున్నాయి, అంటే ఇంకా ఏదో విధంగా సిబిఎన్ ఫోరం మీద అట్లనే రూమర్స్ స్ప్రెడ్ చేశారు, అన్నా క్యాంటీన్ మీద స్ప్రెడ్ చేశారు. ఇంకా ఎన్ఆర్ఐ ఫండ్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని నేను వెహికల్స్ అందరికీ సప్లై చేశానని ఇట్లా పలు రకాలుగా చేశారు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అండి, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, 100% నేను తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. బిజినెస్లు అంటే కొంచెం కింద మీద ఉంటుంది కాబట్టి, అది బిజినెస్ వ్యాపారం చేసే విధానం అది కాబట్టి తప్పులు ఉంటాయి. కానీ ఈ సిబిఎన్ ఫోరంలా తప్పు చేయలేదండి, ఎందుకంటే నా రూపాయి, నా టైం, నా ఎనర్జీ ఖర్చు పెట్టుకున్నాను, కానీ నేను ఎవరిని మోసం చేయలేదండి. థ్యాంక్ యూ అండి, అందరూ మీ టైం తీసుకొని వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. త్వరలో విల్ బి కమింగ్ షార్ట్లీ అండి. ప్లాన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసేసి ఇంకంత ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. బట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది వీ లైక్ టు డూ. అందరం కలిసి ఎవరు వీలైనంత వరకు అంతవరకు చేతులు కలిపి పని చేద్దాం అనేది, నాట్ ఫైనాన్షియల్ హెల్ప్ అండి నేను అడిగేది. హ్యాండ్స్, లెట్ షేక్ హ్యాండ్స్ అండ్ అందరం కలిసి పని చేద్దాం, కలిసికట్టుగా ఉందాం అనేది ముఖ్య ఆలోచన. దానికి మీ అందరి సలహాలు, సూచనలు, మీ టైము, మీ ఎనర్జీ అన్నీ కావాలనేది ముఖ్య ఆలోచన. ఇప్పుడు మాత్రం అండి ఈ 4 నెలలు, ఈ 3 నెలలు డిసెంబర్ వరకు తెలంగాణలో ఎంతమంది ఎన్ని వెహికల్స్ వచ్చినా ఐఎమ్ రెడీ టు డూ అండి. ఎందుకంటే ఎలక్షన్స్లో నా వెహికల్ ఒకటి సీజ్ అయిందండి. ఎలక్షన్ ఏదైతే కమిషన్ ఉందో, ఎలక్షన్ వైజాగ్ దగ్గర పోలీస్ స్టేషన్లో సీజ్ అయింది. నిన్న రిలీజ్ అయిందండి.
ఒక వెహికల్, ఎందుకంటే దానికి సిబిఎన్ ఫోరం స్టిక్కర్స్ ఉండి చేసినందుకు, మనం క్యాంపెయిన్ చేసినందుకు దానికి చాలా ఖర్చు అయింది, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా రాలేదు, అది ఏ కండిషన్లో ఉందో కూడా తెలియదు. ఆ వెహికల్, మనం తిరిగే వెహికల్ ఉంది కదా, ట్రక్ వికాస్ మైక్స్ అన్ని ఫిట్ చేస్తారు. ఆ ఎలక్షన్ కమిషన్ కోసం వాళ్ళు లోగో ఉందని సీజ్ చేశారు. కోర్టుకి వెళ్ళి కోర్టు ఫైన్ కట్టి అవన్నీ చేయాల్సి వచ్చింది. కాబట్టి సిచ్యువేషన్స్ అన్నీ సరే అండి, ఇప్పుడు అన్నీ అయితే అన్ని సాల్వ్ అయిపోయినాయి. వన్స్ వీఆర్ బ్యాక్ అండి, మన వెహికల్ ఉంది, వెహికల్ కూడా మళ్ళీ మన క్యాంపెయిన్కి కావాల్సిన వెహికల్ కూడా రెడీ ఉంది. అన్నీ ఇప్పుడైతే అన్నీ క్లియర్ అయిపోయినాయండి. ఇష్యూస్ ఏం లేవు, ఇప్పుడు ఫోరం ఇష్యూస్ లేవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఏం లేవు. ప్రాజెక్ట్ కూడా అంతా రెడీ అయిపోయిందండి. అందరూ సానుకూలంగా అందరూ ఎస్ చెప్పారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతామండి. ఇంకా ముందుకు వెళ్ళిపోయి అందరూ లక్కీలీ మన అందరం కలిసి ఇలా జర్నీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.